ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలును గూర్చి ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానం వచ్చినని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 1 నుండి 10 వరకు రాయబడిన ఆ వాక్య వచనాలు మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు మోషేతో ఈ విధంగా సెలవిచ్చాడు. ఏ విధంగా అంటే, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు నీవు చెక్కు, నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకల మీద ఉన్న మాటలు ఈ పలకల మీద నేను రాసి ఇస్తాను. ఉదయానికి నీవు సిద్ధంగా ఉండి ఉదయమే సేనాయి పర్వతం ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధానంలో నీవు నిలబడాలి. నీతో పాటు ఎవరు రాకూడదు. ఈ పర్వతం మీద ఎవరు ఎక్కడ కనిపించకూడదు. పర్వతం ఎదుట గొర్రెలు, గొడ్డు, గోదలు మేయకూడదని దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మోషే 2 రాతి పలకలను చెక్కి దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఉదయాన్నే ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సేనాయి పర్వతం ఎక్కినట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు యెహోవా దేవుడు అతనికి ముందుగా అతని దగ్గర దాటి వెళుతూ ఆయన అద్భుతమైన గుణలక్షణాలను ప్రకటించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే త్వరపడి సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా దేవునితో మనవి చేసుకున్నాడు. ఏ విధంగా అంటే, ప్రభువా, నీవు దయతో నా మనవి ఆలకించి నీవు మా మధ్యలో ఉండి మాతో కూడా రావాలని మోషే వేడుకున్న సందర్భంలో దేవుడు దానికి ప్రతిస్పందనగా దేవుడు ఈ 34వ అధ్యాయం 10వ వచనం వాగ్దాన వచనాన్ని మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలును గురించి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, దేవుడు ఇశ్రాయేలు వారితో చేసిన నిబంధనకు ఈ వాగ్దానాన్ని దేవుడు చేరుస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం ఎంత అద్భుతమైనదంటే, దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, వారి కోసం తాను మహా ఆశ్చర్యకరమైన అద్భుత క్రియలను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు భూ ప్రజలు ఎవ్వరూ చూడలేని గొప్ప కార్యాలు నా ప్రజలైన ఇశ్రాయేళ్ల పట్ల నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం నెరవేర్పును ప్రియమైన దేవుని బిడ్డలారా, తదుపరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఈ వాగ్దానం నెరవేర్పును చూసినట్లయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే ప్రవహించే యోర్దాను నది నీటి ప్రవాహము ఆగిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు ఇటువంటి అద్భుత కార్యాన్ని జరిగించి ఇంచుమించు 20 నుండి 30 లక్షల ఇశ్రాయేలు ప్రజలను దేవుడు యోర్దాను నది నీటి ప్రవాహాన్ని దేవుడు దాటించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవహించే యోర్దాను నది నీటి ప్రవాహాన్ని దేవుడు ఆపి దేవుడు తన ప్రజలను దాటించినట్లు ఈ అద్భుత కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారములెక్కి పట్టణమును పట్టుకొనిరని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో దేవుని ప్రజలు కేకలు వేయగా ఎరుకో ప్రాకారపు గోడలు కూలిపోయినట్లు మనం చూస్తాం. ప్రజలు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మహా అద్భుత కార్యాన్ని, అంటే ఎవ్వరూ ఎన్నడూ చూడలేని మహా అద్భుత కార్యాన్ని దేవుడు తన ప్రజలైన వారి పట్ల జరిగించి దేవుడు నడిపించినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, గిబియోనీయులకు యుద్ధం
యుద్ధంలో సహాయం చేయుటకు వెళ్ళిన యెహోషువ ఇశ్రాయేళ్ల పక్షంగా దేవుడు యుద్ధం చేసి ఆ సమయంలో యెహోషువ సంపూర్ణ విజయం కొరకు సూర్యుడు నిలిచి ఉండాలి, చంద్రుడు ఆగిపోవాలని దేవునికి మనవి చేయగా దేవుడు సూర్యుడు నిలిచిపోయేటట్లు చంద్రుడు ఆగిపోయేటట్లు మహా అద్భుత కార్యాన్ని భూ ప్రజలందరూ ఎవ్వరు కూడా ఎన్నడూ చూడని మహా అద్భుత కార్యాన్ని ఆ దినము జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే నరుని మనవి విని ఇటువంటి గొప్ప కార్యము మరి ఎన్నడూ జరగలేదని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక్కడే ఆ మహా ఆశ్చర్య కార్యములు చేయవాడని 72వ కీర్తన 18వ చరణంలోను 136వ కీర్తన 4వ చరణంలో మనం చూడగలం. ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడని యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలోను 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేళ్ల జీవితాల్లో ఎవరును ఎప్పుడునూ చూడలేని మహా అద్భుత కార్యాలను చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు చేసి చూపించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. భూ ప్రజలందరి ఎదుట ఇశ్రాయేళ్ల పట్ల దేవుడు మహా అద్భుత కార్యాలు చేసి ఆయన తన ప్రజలను ఎన్నుకున్నాడని అనేకులు ఎరుగునట్లు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు నేడు ఆయనను విశ్వసించి ఆయన విశ్వాసంలో నమ్మకంగా కొనసాగుతున్న నీ పట్ల కూడా అటువంటి మహా అద్భుత కార్యాలు ఆయన చేసే దేవుడై ఉన్నాడు. భూ ప్రజలందరి ఎదుట ఎప్పుడు ఎవ్వరూ చూడలేని మహాద్భుత కార్యాలు ఇశ్రాయేళ్ల పట్ల చేసి వారిని విజయోత్సవాలతో నడిపించిన గొప్ప దేవుడు నీ పట్ల కూడా ఇటువంటి మహా అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడగలిగితే నీ బంధువులు ఎదుట, నీ కుటుంబీకులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట, నీ ఆత్మీయులు ఎదుట, నిన్ను అవమానపరిచిన వారి ఎదుట, నిన్ను తక్కువగా చూసిన వారి ఎదుట, నీ స్థితిని తక్కువ అంచనా వేసిన వారి ఎదుట, వారందరి ఎదుట దేవుడు నీ పక్షంగా మహా అద్భుత కార్యాలు, ఎవ్వరూ ఎన్నడూ చూడని మహా అద్భుత కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించి వారందరి ఎదుట మహిమపరచబడే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మహా అద్భుత కార్యాలు నీ పట్ల నీవు దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడగలిగితే దేవుడు నీ పట్ల చేస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని కొరకు ఖచ్చితంగా నీవు నిలబడగలిగితే ఇశ్రాయేళ్ల పట్ల చేసిన దేవుడు నీ పట్ల కూడా ఆయన జరిగించే దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు చేయడం ద్వారా ఆయన నీ స్థితిని మార్చే దేవుడు. నీ పరిస్థితులను నీవు మర్చిపోయేటట్లు, నీ బాధలు నువ్వు మర్చిపోయేటట్లు, నీ కష్టాలు నీవు మర్చిపోయేటట్లు మహా అద్భుత కార్యాలు చేసి నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించే గొప్ప దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటూ దేవుని కొరకు మీరు నిలబడగలిగితే దేవుడు ఎంతటి అద్భుత కార్యాన్నైనా మీ పట్ల చేయగల దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ముందు కొన్ని పరిస్థితులు అసాధ్యంగా కనబడవచ్చు, కానీ మీరు దేవుని కొరకు నిలబడగలిగితే ఇశ్రాయేళ్ల పట్ల ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తానని చేసి చూపించిన దేవుడు ఈనాడు కూడా మీ పట్ల చేసి మిమ్మల్ని గౌరవింపజేసే దేవుడు, మిమ్మల్ని గణపరిచే దేవుడు, మీ స్థితిని మార్చే దేవుడు, తన మహిమార్థమై మిమ్మల్ని నిలబెట్టుకొని తన సాక్షులుగా వాడుకునే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును విశ్వాసంతో విశ్వసించి దేవుని అద్భుత కార్యాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతటి మహిమ గల దేవుడో దేవ తెలియపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని గొప్ప కార్యాలు ఆనాడు ఇశ్రాయేళ్ల పట్ల జరిగించి భూ ప్రజలందరూ కూడా దేవ ఇశ్రాయేలును నీవు ఎన్నుకున్నావని వారు గ్రహించినట్లు మహా ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు ఆనాడు జరిగించిన గొప్ప దేవునిగా నీవు ఉన్నావని దేవా ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడారు. అందరూ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప దేవుడు
అయిన నిన్ను కలిగిన మా జీవితాల్లో కూడా ఆనాడు ఇశ్రాయేలు పట్లే కాదు కానీ మా పట్ల కూడా మీరు చేయగల దేవుడు అని, చేసే దేవుడు అని దేవా ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కొరకు మేము బలంగా నిలబడగలిగితే మా విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినప్పటికీ మేము కాపాడుకొని నీ కొరకు నమ్మకంగా ముందుకు వెళ్ళగలిగితే ఎటువంటి అసాధ్యమైన సాధ్యపరిచి ఎటువంటి అద్భుతమైన చేయగల శక్తి కలిగిన దేవుడు అని దేవా ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు నమ్మకంగా ముందు కొనసాగుతూ నీ ద్వారా ఇటువంటి గొప్ప కార్యాలు వారు చూచినట్లు మీరు సహాయం చేయండి. ఇటువంటి మహా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో నీ ద్వారా అనుభవించుటకు మీరు సహాయం చేయమని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము వారు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి. దేవా తలపెట్టే ప్రతి ప్రయత్నంలో నీ సన్నిధిని కాపుదల దేవ వారి సఫలతను చూడగలిగినట్లు మీరు సహాయం చేయండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆయుష్ను మీరు దీవించండి. దేవ వారు చేసిన ప్రతి ప్రయాణ మార్గాల్లో నీ సన్నిధిని కాపుదల తోడుగా ఉంచి నడిపించమని దేవ వారి ఆత్మీయ జీవితాల ద్వారా నీ నామం గొప్పగా కనపరచబడటకు మీరు సహాయం చేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.